హలో ఫ్రెండ్స్! 'జబర్దస్త్' ద్వారా పరిచయమైన 'టేస్టీ తేజ' గురించి అందరికీ సుపరిచితమే. 'జబర్దస్త్' నుంచి తీసేసిన తర్వాత 'టేస్టీ తేజ' అయితే తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాడు. అలాగే ఆ యూట్యూబ్ ఛానల్‌లో చాలా ఫుడ్ రెస్టారెంట్స్‌ని అయితే ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. ఫుడ్ తింటూ సెలబ్రిటీలతో మూవీ ప్రమోషన్స్ గూడా చేశాడు. అయితే ఇలా చేస్తుండగా 'టేస్టీ తేజ'కైతే 'బిగ్ బాస్' నుంచి అవకాశం రావడం జరిగింది. ఇంకా 'బిగ్ బాస్'కైతే వెళ్ళొచ్చిన తర్వాత 'టేస్టీ తేజ'కి తిరుగులేదనే చెప్పవచ్చు. ఇది స్వయంగా 'టేస్టీ తేజనే' చెప్పడం జరిగింది. 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత నాకు చాలా అవకాశాలు రావడం జరిగింది. అలాగే నా యూట్యూబ్ ఛానల్‌లో కూడా వ్యూస్ అయితే అమాంతం పెరిగిపోయి నన్ను చాలామంది కొలాబరేట్ అవుతున్నారు. అలాగే చాలా ప్రమోషన్స్ వస్తున్నాయి. అలాగే చాలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కి, రెస్టారెంట్ ఓపెనింగ్స్‌కి గూడా వెళ్తున్నాను. డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నానని 'టేస్టీ తేజ' అయితే చెప్పడం జరిగింది. అయితే ఇటీవల అరుణాచలం అయితే వెళ్ళడం జరిగింది. అరుణాచలంలో ఒక ప్రత్యేకం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మార్గదర్శకం గుండా అందరూ బయటికి వస్తూ ఉంటారు. అయితే 'టేస్టీ తేజ' అయితే అందులో నుంచి రావడానికైతే ట్రై చేశాడు. కానీ అందులో ఇరుక్కుపోయాడని చెప్పవచ్చు. ఇది స్వయంగా 'టేస్టీ తేజనే' తన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టడం జరిగింది. ఇరుక్కుపోయాను అందులో అనేసి. చాలామంది అయితే లాగడానికైతే ట్రై చేశారు. అలాగే అటు నుంచి కూడా చాలామంది అయితే తోశారు. ఇంకా 'టేస్టీ తేజ' అయితే ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడనే చెప్పవచ్చు. ఇది చూసిన కొందరు నెటిజన్‌లయితే, "ఎందుకు 'టేస్టీ తేజ' మనకి ఇవి అవసరమా చెప్పు? నువ్వు అందులో నుంచి వెళ్తేనే దేవుడు నిన్ను చూస్తున్నట్టా? లేకపోతే లేనట్టా? భక్తి ఉండాలి. భక్తి చూపెట్టడంలో తప్పు లేదు. కానీ కొన్ని విషయాలు మన వల్ల అవుతాయో లేవో అనేది గూడా చూసుకోవాలి. ప్రాణంని రిస్క్ చేసి మరీ అలాంటివి చేస్తే మనకే కదా ప్రాబ్లమ్" అనేసి 'టేస్టీ తేజ' మీదైతే జాలి పడుతున్నారు. ఇంకా 'టేస్టీ తేజ' ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసి అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఒక చిరునవ్వు అయితే నవ్వాడు. హమ్మయ్య! అనుకుంటా. మరి మీ